ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెండకాయల పచ్చడి చేస్తున్నాం కాబట్టి దీంట్లో నేను కొన్ని బెండకాయలు తీసుకున్నాను, మరి ఎక్కువ తీసుకోలేదు కాబట్టి వీటి వరకు తీసుకుని ఒక 15 దాకా, అంటే 1/2 కిలో దాకా తీసుకున్నాను. ఇందులోకి 2 టమాటాలు చాలు, తర్వాత ఒక ఆనియన్ చాలు, 3 పచ్చిమిర్చి. దీని ప్రాసెస్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత ఒక మీడియం చాలా చిన్న సైజు ఎండుమిర్చి 4 తీసుకున్నాం, కొంచెం కరివేపాకు. వీటన్ని ప్రాసెస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం కట్ చేసే ప్రాసెస్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇలాగ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుని మరీ చిన్నగా కాకుండా లెంత్గా కట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా 1 ఆనియన్ని 3 పచ్చిమిర్చిని అడ్డంగా పొడుగ్గా కట్ చేశాను. ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవడమే. మీడియంగా మంట పెట్టినే ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఇవే ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఫ్రై అయ్యేటప్పటికి మనం ఈ బెండకాయలని ఫస్ట్ ఈ వాటర్లో ఇలాగ బాగా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇలాగా వీటిని బాగా క్లీన్ చేసి వాటర్ లేకుండా ఇలాగా ఇప్పుడు ఇలా చేస్తే మనం కడిగిన తర్వాత కొంచెం తడిగుడ్డతో కానీ ఇలాగా దీన్ని తుడిచామంటే దీనికి జిగురు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి. మా పాపకి నా అలాగే ఎక్కువ డోస్. ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ లోపు వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఈ బెండకాయలు మనం కట్ చేసిన బెండకాయలను కూడా ఇలాగ మిక్సీలో వేసి ఇలాగ ఫ్రై దాంట్లో వేసేయండి. ఫ్రై అవుతూ ఉంటాయి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుంది బెండకాయల పచ్చడి. మీరు వన్స్ ఇలాగైనా ట్రై చేస్తే ఇంకోసారి నేనే చెప్పనవసరం, మీరే ఆటోమేటిక్గా ఇలాగే చేసుకుంటారు. బాగా మీకే నచ్చింది. ఇది మా బ్రదరు, మా ఫాదర్, మా పాప ఇది తినే వరకు, తిన్న తర్వాత నేను చెప్తాను దీని పేరు ఏం పచ్చడని. ఫస్ట్గా చెప్పాను, ఎందుకంటే చెప్తే వాళ్ళు తినరు కాబట్టి ఏం బాగుంటుంది అని చెప్పి వదిలేస్తారని. ఇలాగా మనం వాళ్ళకి ఫస్ట్ మీరు ఏ పచ్చడినా చేసుకోండి, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ నేమ్ చెప్పకండి. తిన్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్పండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి. కొంచెం ఈ 2 టమోటాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని కూడా బాగా కడిగేసి మనం సేమ్ ప్రాసెస్ పొడుగ్గానే కట్ చేసుకోవాలి. నాకు 2 చాలు, ఎందుకంటే మనం చింతపండు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం చింతపండు ఇవి కొంచెం వేగిన తర్వాత సేమ్ టమోటాలు కూడా మనం కట్ చేసి ఇందులో వేసేయడమే. వేసిన 2 మినిట్స్ తర్వాత ఇవి మనం వేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసుకోవడమే, బాగా ఫ్రై అయ్యేదాకా. కావాలంటే ఇందులో కొంచెం పల్లీలు వేసుకోండి టేస్టీ కోసం. అలాగే ఒక స్పూను
మినపప్పు కూడా వేసుకుని మీకు టేస్ట్గా ఉండడం కోసమే సేమ్ నేను కూడా అలాగే లాస్ట్లో వేస్తాను, బాగుంటుంది టేస్ట్. కొంచెం లైట్గా పసుపు వేయండి, మరీ ఎక్కువ వద్దు. పసుపు వేసిన తర్వాత బట్ట వేయండి. నెక్స్ట్ ఇలాగ సాల్ట్ వేసుకుని, ఉప్పు సాల్ట్ ఏంటంటే ఈ పసుపు సాల్ట్ ఏంటంటే తొందరగా వేగిపోతాయి. మీరు కూడా కావాలంటే టొమాటో ఎర్రగడ్డ కానీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు కానీ ఫస్ట్ అవి వేగుతున్నప్పుడే కొంచెం లైట్గా పసుపు, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. అవి వేసేసి ఇలా మామూలుగా ఇలా వేసేసి దీని మీద కొంచెం మూత పెట్టేస్తే అది తొందరగా వేగిపోతాయి. మీరు కూడా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి, ఇలాగా మూత తీసిన తర్వాత ఇంక ఇది బాగా ఇది ఫ్రై చేస్తున్నట్టు లేదా మనకి తెలియాలంటే ఇలాగ బెండకాయ ముందు ఇలా ప్రెస్ చేయండి, తెలుస్తుంది. నాకైతే ఇంకొంచెం లైట్గా వేగాలనిపిస్తుంది, ఫ్రై అవ్వాలనిపిస్తుంది. చూసారు కదండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం మిక్సీకి వేసుకోవడమే. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇంక దీన్ని చల్లార్చి అంతా మీడియంలోనే పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్. దీనికి 2 స్పూన్లు ఆయిల్ అంతే, మరీ ఎక్కువ కూడా పట్టదు. ఇలాగ చల్లారిన తర్వాత దీంట్లో ఇది ఇలాగా మనం ఒకేసారి మిక్సీ జార్లో తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకోండి. 2 ట్రిప్పులుగా వేయండి. నాకైతే 2 ట్రిప్పులుగా వేస్తాం, మరీ ఎక్కువగా వేయండి. ఇలాగా దీన్ని మనం మిక్సీ గ్రైండ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మిక్సీ చేసుకొని లైట్గా వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ పోయొద్దు, పలసంగా అయిపోయింది పచ్చడి. లైట్గా పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి. మిగిలింది కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత సరిపడే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్లో 1 స్పూన్ వేసాం కాబట్టి చాలా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ చేయండి. మిక్సీ సూరత్ ఉంది కాగే పాప ఫ్రెండ్స్ ఎప్పుడు నాతో ఆడుకోవడమే ఆటలకు పని. ఇలాగా లైట్గా సాల్ట్ కలిపారు కాబట్టి కొంచెం వాటర్ ఇది లాస్ట్ ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మా మమ్మీకే ఇష్టం, తర్వాత నాకు ఇష్టం. మా మమ్మీ నాకే చేస్తే వచ్చి. నెక్స్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోయిన తర్వాత దీన్ని తిరుగుమాత వేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి 2 తీసుకున్నాను, నేను 2 హాఫ్ చేస్తున్నాను. ఇలాగ 2 తెల్లగడ్డ తీసుకున్నాను. దీన్ని ఇలాగ బాగా దంచి లేదంటే ఇలా తుంచి వేయండి, టేస్టీగా బాగుంటుంది. మరి చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చిటికా ఇలాగ వేసుకొని ఇలా కొంచెం తిరగమాత గింజలు, ఇలా కొంచెం జీలకర్ర, అంతే. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఉప్పు. నేను ఇలా చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకుంటాను, ఎందుకంటే ఒకేసారి డబ్బాలో వేసుకుంటే ఎక్కువ పడిపోయింది, లేదంటే నాకు అంతగా అనదు, అందుకని చెప్పి ఇలాగ వేసుకుంటాను. ఇవన్నీ ఇంకా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టేయడమే. ఇలాగ బెండకాయలో పచ్చడిలోకి తాలింపుకి ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి 2, తెల్లగడ్డ 2, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం తిరగమాత గింజలు, కరివేపాకు తీసుకున్నాను. 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు అన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసి
తాలింపుకు వేసుకోవడమే. మనం చేసిన బాండీల్లోనే చేయండి తాలింపుకి. ఎవరైనా మీరు పచ్చడి చేస్తారు కదా, ఆ తాలింపులోనే ఇది తాలింపు మీరు పచ్చడి చేస్తారు కదా, ఆ బాండీల్లోనే లేదంటే కడాయిలోనే ఇలాగే తాలింపు చేయండి. ఎందుకంటే ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలోకి కలిపేయడమే. అన్నంలో వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అంతే, ఇంకా అయిపోయింది. మీరు దీన్ని టిఫిన్లో తిన్నా లేదంటే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిని వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకొని తినండి. మీరు ఇంకోసారి బెండకాయ పచ్చడే కావాలంటారు. చూడండి మా పాప రియాక్షన్ చూద్దాం. నా టేస్ట్ కట్ చూద్దాం మా పాప రియాక్షన్ ఎలా ఉంటుందని. చాహా